హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవే అండి లాస్ట్‌లో ఇంక పూసిన చామంతులన్నీ. ఈ సీజన్ ఇంక అయిపోయింది కదా! మళ్ళీ వచ్చే శీతాకాలం వరకు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. చాలా చక్కగా పూసాయండి చామంతులన్నీ కూడా. నా దగ్గరైతే ఒక 10 రకాల చామంతుల వరకు ఉన్నాయి. వాటన్నిటికి చక్కగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది. దీనిలోనే బటన్ చామంతులు, ముద్ద చామంతులు, చిన్న చిన్న చామంతులు, దమిడి చామంతులు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఈ ఎరుపు రంగు చామంతి అయితే నేను ఈ మొక్క పెట్టుకొని చాలా సంవత్సరాలు అయిందండి. ప్రతి సంవత్సరం ఈ చెట్టుకైతే చాలా ఎక్కువ పువ్వులు పూస్తాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పువ్వులు అనేవి పూస్తూనే ఉంటాయి. ఇది బటన్ చామంతి. నేను కొత్తగా పెట్టుకున్నానండి ఈ 3 రంగుల చామంతులు. వీటన్నిటికి కూడా చక్కగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది. ఈ చామంతులన్నిటిలో నాకు ఇష్టమైనది అయితే ఈ తెలుపు రంగు చామంతి. చాలా ముద్దగా పూస్తాయండి. పువ్వులు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. నేను ఇవన్నీ కింద నాటుకున్నానండి. ఈ మొక్క అయితే గోళంలో నాటుకున్నాను. మొత్తం చాలా ఎక్కువ పువ్వులు పూసాయి. ఇలా మీకు కూడా ఎక్కువగా పువ్వులు పూయాలంటే చిగుర్లు ఉంటాయి కదా! వాటిని కట్ చేస్తూ ఉండండి చిన్న చిన్నగా. అప్పుడనేది ఇది గోబురుగా పెరుగుతుంది. పువ్వులు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఇది యెల్లో రంగు చామంతి అండి. మధ్యలో ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది. చాలా పెద్దగా పూస్తాయి పువ్వులైతే అవి. ఇవి ఇందాక మీకు చూపించాను కదా ఎరుపు రంగు. ఇవే నా దగ్గర 3 రంగుల వరకు ఉన్నాయి. దీనిలో పసుపు రంగు, యెల్లో రంగు, పర్పుల్ రంగు. ఇది రెక్క చామంతి అండి. నా దగ్గర పూసిన చామంతుల్లో ఇదే లాస్ట్ పూసింది. ఇంకా చామంతుల కాపంతా అయిపోయింది. ఈ చామంతి మొక్కలు పెంచుకోవడం చాలా సులభం అండి. మనం కావాలంటే దీనిలో ఒక ముదారు కొమ్మని తీసుకొని నాటుకున్నా సరే చామంతి మొక్క అనేది వస్తుంది. అంతేకాకుండా మొదట్లోనే దీనికి మంచి ఎరువులు వేయండి. మా పువ్వులన్నీ చూసాక మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పువ్వులు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉన్నాయో కూడా నాకు చెప్పండి. మీరు చామంతులు నాటుకున్న తర్వాత పువ్వులు అనేవి వస్తాయి కదండీ! ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న కొమ్మని తెంపుకొని వేరే గోళంలో వేసుకోండి. ఆ మొక్క కూడా ఖచ్చితంగా బ్రతుకుతుంది. దీనిలానే సేమ్ ఫ్లవరింగ్ అనేది దానికి కూడా వస్తుంది. నా దగ్గర ఉన్న ప్రతి చామంతి మొక్క కూడా నేను అలానే చేసుకున్నానండి. దానివల్లే నాకు ఇన్ని మొక్కలు అనేవి వచ్చాయి. ఈ యెల్లో కలర్ చామంతి చూసారు కదా ఎంత అందంగా ఉందో. వీటిలోనే సేమ్ వైట్ కలర్ కూడా పూసాయండి. కానీ ఇవి కొంచెం తక్కువగా పూసాయి. యెల్లో రంగు మాత్రం చాలా ఎక్కువగా పూసాయి. మొత్తం గోళం మొత్తం పువ్వులు అనేవి వచ్చాయి. ఇంకా చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి చూసారు కదా మీరు. నేనైతే యెల్లో చామంతి, వైట్ చామంతి కలిపి ఒకే గోళంలో నాటుకున్నాను. మనం ఇంట్లో ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసిన తర్వాత ఆ నీళ్ళు ఇంకా ఉల్లిపాయ తొక్కు అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ మీరు ఇంకా పారేయకుండా ఈ మొక్కలు మొదల్లో వేసుకోండి. దానివల్ల కూడా దీనికి మంచి గ్రోత్ ఉంటుంది. అందరికీ ఇంకా ఆవెరువులు అవన్నీ దొరకడం కష్టం కదండీ! సో ఈ టిప్ కనుక ఫాలో అయితే మంచి హెల్ప్ అవుతుంది. గ్రోత్ కూడా బాగుంటుంది. మొక్క అనేది బలంగా కూడా పెరుగుతుందండి. ఇదే అండి మా